వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము చిదంబరం నుంచి తంజావూరు వెళ్తున్నాము. చిదంబరంలో దర్శనం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసేసి 11కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ తర్వాత బృహదేశ్వర టెంపుల్కి వెళ్దాము. ఇది చూసారా, తంజావూరులో ఏమేమి టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో ఇక్కడ రాశారు. ఇదే మ్యూజియము. ఇక్కడే సరస్వతి మహల్ అనే ఒక లైబ్రరీ ఉంది. లోపలికి మొబైల్స్ అయితే తీసుకెళ్ళడం లేదు, ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఏవో ఉన్నాయంట. సో ఫోన్స్ బయటే పెట్టి వెళ్ళమన్నారు. అండ్ ఇది మ్యూజియం ఎంట్రన్స్. లోపలైతే ఇలా ఉంది. మ్యూజియమే చూడడానికి ఒక టెంపుల్లా ఉంది. ఇక్కడ అన్ని దేవుడి విగ్రహాలే ఉన్నాయి. బుద్ధ ఐడల్ కూడా ఉంది. అన్ని దేవుళ్ళవి అన్ని రూపాల్లో విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. చాలానే ఉన్నాయి. సో వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా స్పీడ్గా చూపించేస్తాను. యాక్చువల్గా దీనికి స్టోరీస్ ఏం లేవు, అన్నీ ఆ కాలం నాటి విగ్రహాలు అనమాట. వీటి అవతారాలు పేర్లు కూడా కింద మెన్షన్ చేశారు. సో ల్యాక్ చేయకుండా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను. ఈయన మన బ్రహ్మ. 4 ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ రాశారు ఆల్రెడీ. ఇంకా మనకు తెలియని కొన్ని అవతారాలు దేవుళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు రాముడు, సీత, ఇంకా హనుమంతుడు, లక్ష్మణుడు అయితే లేడు, మరి విష్ణుమూర్తి, ఇంకా చాలానే ఉన్నాయి, చెప్పడానికి కష్టమే. వీళ్ళు అర్ధనారీశ్వర్లు. శివగణాలంట. ఈ హాల్ మొత్తం అప్పటి దేవుడి విగ్రహాలే ఉన్నాయి. ఇది లోపల హాల్ అనమాట. దీంట్లో ఇలా గ్లాసెస్లో పెట్టేశారు విగ్రహాలని కొన్ని. అండ్ ఇక్కడ ఆర్ట్ చూసారా ఎంత బాగుందో. ఇవి అప్పటి కాలం నాటి పూజా సామానం అంట. అండ్ ఇంకో సైడ్ ఇలా అన్ని కంట్రీస్కి సంబంధించిన కాయిన్స్ ఉన్నాయి. అది కూడా ఓల్డెన్ డేస్వి. అండ్ లాస్ట్గా ఇక్కడ వేల్ స్కెల్టన్ ఉంది.
అంటే పెద్ద తిమింగలం బోన్స్ అన్నమాట. ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంది. ఒకేసారి అయితే దీన్ని చూడలేము, పార్ట్లు పార్ట్లుగా చూడాల్సిందే. ఇది దాని టెయిల్. ఇది మొత్తం అదే. ఇది లోపలికి ఉంది, అందుకే కనిపించట్లేదు, కానీ చాలా పెద్దది. ఇవి తంజావూరులో ఉన్న కట్టడాలు, టూరిస్ట్ స్పాట్స్ ఇవి కూడా. ఇదేదో చర్చ్లా ఉంది, దీని నేమ్ బోర్డ్ అంత కనిపించలేదు. ఇంకా ఇది తర్వాత మనం వెళ్ళబోయే బిగ్ టెంపుల్, అదే బృహదేశ్వర టెంపుల్. ఇది ఇంకా ఇది నటరాజ హాల్. లోపల మొత్తం నటరాజ స్వామి విగ్రహాలే ఉన్నాయి. ఒకదాంతో ఒకటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ విగ్రహాలు. అండ్ ఇవి 11th సెంచరీ అప్పుడు వంట. ఇవి మ్యూజియంలో ఉన్నవి. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతాము. ఇదే బృహదేశ్వర టెంపుల్. బయట నుంచి టెంపుల్ ఇలా ఉంటుంది. అండ్ ఇది మెయిన్ రోడ్ మీదే ఉండిద్ది టెంపుల్. దీనిని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ టెంపుల్. ఇందులో శివుడు ఉంటాడు, కానీ ఇది స్వయంభూ కాదు. 1000 years బ్యాక్ చోళరాజులు నిర్మించారు దీన్ని. ఇది ఫస్ట్ గోపురం. దీన్ని మరాఠా గేట్ అని పిలుస్తారు. దీనిని 300 years బ్యాక్ మరాఠా రాజు ఈ తంజావూరుని రూల్ చేశారు. అప్పుడు ఈ గోపురంని నిర్మించారు. దీని వెనక మళ్ళీ 2 గోపురాలు ఉంటాయి. ఇది 2వ గోపురం. దీనిని కేరళ తకన్ గోపురం అని పిలుస్తారు. ఈ గోపురంని చోళరాజులు కేరళ చెరరాజుల పైన యుద్ధం చేసి గెలిచినప్పుడు ఆ విజయానికి గుర్తుగా ఇది కట్టించారు. ఈ కేరళ గేట్ దగ్గరే ఈ బృహదేశ్వర టెంపుల్ మ్యాప్ ఉంది. అందులో ఎటు వెళ్తే ఏమొస్తాయో, అక్కడ ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా ఉంది. అండ్ పక్కనే ఈ టెంపుల్ విశేషాలు రాసున్నాయి. ఈ టెంపుల్ గురించి ఇంకా చోళరాజుల గురించి ఇక్కడ డీటెయిల్డ్గా రాసుంది. ఇది 3rd గోపురం. దీన్ని రాజరాజ గోపురం అని పిలుస్తారు. ఈ తంజావూర్ చోళరాజుల రాజధాని. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 6 years మాత్రమే పట్టింది, వితౌట్ ఎనీ మిషనరీస్. 1004 సంవత్సరం నుంచి 1010 వరకు కట్టారు. వీళ్ళు ద్వారపాలకులు. ఈ ద్వారపాలకులు ఈ టెంపుల్ మొత్తం 9 ప్లేసెస్లో టోటల్గా 18 ఉంటారు. ఇంకా లోపలైతే నంది మండపం కనిపిస్తుంది. ఈ టెంపుల్ కోసం 1,30,000 tons ఆఫ్ గ్రానైట్ని తంజావూర్కి 60 kilometers దూరంలో ఉండే ఒక ఊరు నుంచి తెప్పించారు. అప్పట్లో మెషిన్స్ ఏం లేవు కాబట్టి 12,000 ఏనుగులతో, 5,000 గుర్రాలతో, 50,000 వర్కర్లతో ఆ గ్రానైట్ని తెప్పించారంట. అండ్ ఈ టెంపుల్కి ఎలాంటి ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా ఫ్లోర్ మీదే నిర్మించారు, వితౌట్ సిమెంట్. ఇది నంది మండపం. ఇంకా ఈ నంది చోళరాజులు ప్రతిష్ఠించింది కాదు. చోళరాజులు ఇక్కడ చిన్న నందిని ప్రతిష్ఠించారంట. తర్వాత నాయకరాజులు ఇంత పెద్ద టెంపుల్కి ఇంత చిన్న నంది బాలేదని ఈ పెద్ద నందిని ప్రతిష్ఠించారు. ఇది వరల్డ్స్ 2nd బిగ్గెస్ట్ నంది. ఫస్ట్ది లేపాక్షిలో ఉంది. ఇది కూడా సింగిల్ స్టోన్తో చేశారు. అండ్ దీనికి మంత్లీ 2 మాత్రమే అభిషేకం చేస్తారంట. అప్పుడు ఇక్కడికి చాలామంది జనాలు వస్తారంట. ఇది మెయిన్ శివుడి టెంపుల్. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శించుకుందాము. ఇక్కడికి ఫోన్స్ తీసుకురాకూడదు, ఫొటోస్ తీయకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో వీడియో తీసాము. చాలా పెద్దగా ఉంది శివలింగం.
12 ఫీట్ అంట శివలింగం హైట్ అండ్ వెయిట్ వచ్చేసి 12,000 కేజీస్ అంట. ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం. ఇది దర్శనం చేసుకున్నాక వచ్చే ఎగ్జిట్. 216 ఫీట్స్ ఎత్తున్న ఈ గర్భగుడి గోపురాన్ని 13 ఫ్లోర్స్గా నిర్మించారు. ఈ గోపురం కన్స్ట్రక్షన్ మొత్తం ఇంటర్లాకింగ్ టెక్నిక్తో చేశారు, సిమెంట్ ఏం వాడకుండా. ఈ గోపురం పైన 80 టన్నుల విమాన గోపురాన్ని నిర్మించారు. అది ఇంత ఎత్తులో. ఆ 80 టన్స్ స్టోన్ని పైకి తీసుకెళ్ళడానికి 6 కిలోమీటర్స్ ర్యాంప్ కట్టి దాని మీద నుంచి ఎలిఫెంట్స్ని, బుల్స్ని ఇంకా చాలామంది సైనికులతో అంత ఎత్తుకు లాగించి ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ గర్భగుడి గోపురం చుట్టూ 108 శివుని అవతారాలని మలిచారు. ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి 6 సార్లు భూకంపాలు వచ్చాయంట. అయినా టెంపుల్కి ఒక్కసారి కూడా చిన్న క్రాక్ కూడా రాలేదు. ఇంకా ఈ గర్భగుడి చుట్టూ 252 శివలింగాలు ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది ఈ టెంపుల్ నీడ నేల మీద పడదు అంటారు, కానీ అది నిజం కాదు. దాని వెనక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. అదేంటంటే, చోళరాజులు ఈ టెంపుల్ నిర్మించేటప్పుడు టెంపుల్ కట్టే అతన్ని పిలిచి పైన పెట్టే 80 టన్నుల విమాన గోపురం అంత పైనుంచి కింద పడితే పరిస్థితి ఏంటని అడిగితే ఆయన అంటారు, గోపురం కాదు కదా, ఆ గోపురం నీడ కూడా కింద పడదు అని చెప్పి అంటారు. ఆయన చమత్కారంగా అన్నదానికి మన వాళ్ళు ఆ గోపురం నీడ పడదంట అని ఏదో మహిమ అనుకుంటున్నారు, కానీ కాదు. ఈ రోజుకి కూడా ఆ గోపురం నీడ కింద పడుతుంది. ఇంకో విషయం, ఏ టెంపుల్లో అయినా ముందు టెంపుల్ కట్టి తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, కానీ ఈ టెంపుల్లో మాత్రం శివలింగాన్ని ప్రతిష్ఠించాక చుట్టూ గోపురం నిర్మించారంట. ఇక్కడ శివుడిని మనం అతిపెద్ద లింగ రూపంలో దర్శించుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఫిల్మ్ యాక్టర్ విక్రమ్ గారు కూడా ఈ టెంపుల్ గురించి చాలా గొప్పగా చెప్పారు. Things that I want to bring to your notice. We all talk about the pyramids and how could they have possibly built it? How did they do it so many years ago? But do you know that in India we have so many temples, but the one with the highest gopuram is there in Tanjavur, which is where the Chola dynasty had happened, and his role, Rajaraja Cholan, had built it. That particular temple has the highest gopuram in the whole world. The top stone alone, it's a single stone that weighs 80 tons. 80 tons, not 1 ton or 2 tons. And how did they do it? But do we know that? We all go to the pyramids, we go see the Leaning Tower of Pisa. Someone said something very nicely. He said, we are actually appreciating a building that doesn't stand. It's falling over and wow, let's take a picture, let's take a selfie, and we're getting excited. But we have temples today that stand and they didn't use plaster. Do you know that for this particular stone, they had to use a ramp, which was 6 kilometers long, which was pulled by bulls, elephants, and people. 6 kilometers long to get it up there, without any machinery, without any cranes, without anything. And they didn't have plaster. It's withstood 6 earthquakes. You know what happens when an earthquake comes? Without plaster. What they have done is they have an outer wall, then inside that they have a corridor of 6 feet, which is an open, just a corridor, and then they have another structure inside which goes all the way to the top, which is why they can withstand earthquakes, which is why they stood so long. అది మరి ఇంత గొప్ప హిస్టారిక్ ప్లేస్ మన ఇండియాలోనే ఉంది. సో త్వరగా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసేసుకోండి. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 12:30 PM అండ్ 4 to 8:30 PM. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.